శనివారం సాయంత్రం భాగ్యనగరం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం అందం, ఆత్మవిశ్వాసం, అభినయం కలిసి కవాతు చేశాయి. ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ వేడుకలను సప్తవర్ణ శోభితం చేశాయి. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6:30కు తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ ఆలాపనతో కార్యక్రమం స్టార్ట్ అయింది. 109 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన పోటీదారులైన అందగత్తెలు లయబద్ధమైన పాశ్చాత్య సంగీత హోరుకు తగ్గట్టుగా అభినయిస్తూ తమను తాము పరిచయం చేసుకున్నారు. ఆయా సుందరిమణుల బృందాన్ని తెలంగాణ సంప్రదాయ కళాకారుల బృందం నర్తిస్తూ వేదిక మీదకు స్వాగతించింది. ఓవైపు పాశ్చాత్య సంగీతం, మరోవైపు తెలంగాణ సంప్రదాయ కళా బృందాల విన్యాసం వెరసి ఓ జుగల్బందీగా ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ ప్రారంభ వేడుకల్లో 109 దేశాల సుందరిమణులు పాల్గొన్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు. వీరిని ఖండాల వారీగా 4 బృందాలుగా విభజించారు. తొలుత తెలంగాణకు చెందిన ఒక్కో సంప్రదాయ కళా బృందం ప్రదర్శన ఇవ్వగా ఆ వెంటనే ఒక్కో బృందం చొప్పున సుందరిమణులు స్టేడియంలోకి వచ్చి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులు దేశాల వారీగా పిలవగానే ఆయా దేశాల ప్రతినిధులు ఒక్కొక్కరు పాశ్చాత్య బీటుకు తగ్గట్టుగా నర్తిస్తూ అభివాదం చేసుకుంటూ పరిచయం చేసుకున్నారు. తొలుత అర్జెంటీనా సుందరిమణి రాగా చివరగా వెనిజువెలా అందగత్తె వచ్చింది. చివరి బృందంలో భాగంగా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా వచ్చినప్పుడు స్టేడియం చప్పట్లు, ఈలలు, కేరింతలతో మారుమ్రోగిపోయింది. గోకులంలో గోపిక వస్త్రధారణతో నందిని గుప్తా స్టేడియంలోకి వచ్చారు. నేపాల్కు చెందిన సుందరిమణి గులాబీ డిజైన్, అదే రంగు రవికతో తెలుపు రంగు చీరకట్టుతో రావడం ఆకట్టుకుంది. బంగ్లాదేశ్, టర్కీ దేశాల ప్రతినిధులు కూడా హాజరు కాగా థాయిలాండ్ సుందరిమణి చీరకట్టును పోలిన వస్త్రధారణతో వచ్చింది. శ్రీలంక యువతి నమస్కార ముద్రతో పరిచయం చేసుకుంది.
ఇక పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే, ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవ్లు పరిచయం చేసుకుని కరచాలనం చేశారు. అనంతరం ఆ ఇద్దరితో కలిసి ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ప్రారంభమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహుతులు, పోటీదారుల కరార్తాల ధ్వనుల మధ్య ప్రకటించారు.